అమెరికాలో వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మరో భారీ కొరడా జొలిపించింది. వ్యాపార, పర్యాటక వీసాలపై వచ్చి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 2 లక్షల మంది విదేశీయుల వీసాలు రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది అమెరికా విదేశాంగ శాఖ. అదే కనుక అమల్లోకి వస్తే అమెరికా చరిత్రలో అతిపెద్ద సామూహిక వీసా రద్దు నిర్ణయం అవుతుంది. ఇదే సమయంలో మరో నివేదిక ప్రకారం అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 15% పడిపోయింది. వీసా ఆంక్షలు, వలస విధానాలు కఠినతరం కావడంతో అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి, ఎప్పటి నుంచి మొదలైంది, భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది, పూర్తిగా అమల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, సంపూర్ణ విశ్లేషణ మీకోసం. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ప్రపంచ దేశాల నవతరాన్ని వణికిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలతో ఎక్కువ ప్రభావం పడుతోంది భారత్ మీద అంటే అతిశయోక్తి కాదు. అమెరికా విదేశాంగ శాఖ అనుసరిస్తున్న విధానాల ప్రకారం 2016 నుంచి 2026 మధ్య జారీ అయిన B1, B2 వీసాలు కలిగి ఆ తర్వాత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసిన, ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న వారి వీసాలు రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. ఇది దాదాపుగా 2 లక్షల మంది విదేశీయులను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు అంటున్నారు. ఏమైనప్పటికీ ఈసారి ట్రంప్ నిర్ణయం దెబ్బ భారత్ యువతరంపై పెద్ద స్థాయిలో ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ వీసాదారులను గుర్తించి రద్దు చేసే ప్రక్రియ అమెరికా విదేశాంగ శాఖ చేపడుతుంది. రాబోయే వారాల్లో అధికారికంగా దీన్ని ప్రకటించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ ల్యాండో సోషల్ మీడియాలో ఈ నిర్ణయం సమర్థిస్తూ తాత్కాలిక పర్యాటకులుగా వచ్చి ఆశ్రయం కోరుతూ శాశ్వతంగా ఉండాలని చూసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియా పౌరుడు 2015లో టూరిస్ట్ వీసాపై వచ్చి ఆ తర్వాత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసిన ఉదాహరణ ప్రస్తావించడం గమనించాలి. 2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ ప్రభుత్వం వీసా రూల్స్ క్రమంగా కఠినం చేస్తూ వస్తోంది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా చరిత్ర పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ కోసం భారీ బాండ్లు కోరటం, కొన్ని దేశాల పౌరులకు వీసాలు నిషేధించడం వంటి చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. గత 18 నెలల్లో నేరారోపణలు, నేర విచారణలు ఎదుర్కొంటున్న వారు, అమెరికా విధానాలపై బహిరంగంగా మాట్లాడిన వారితో సహా వివిధ కారణాలతో దాదాపుగా 1,75,000 వీసాలు ఇప్పటికే రద్దు చేసినట్టుగా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత నెలలో ఆశ్రయం పొందేందుకు పెట్టుకునే దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ అవకాశం తగ్గించి నేరుగా ఇమ్మిగ్రేషన్ కోర్టుకు పంపే ప్రక్రియ కూడా మొదలుపెట్టింది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా 2 లక్షల వీసాలు రద్దు చేయాలనే ప్రతిపాదన కూడా ఈ నిరంతర కఠినతర విధానంలో భాగమని గమనించాలి. వలస వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేసే దిశగా అమెరికా వేస్తున్న అతిపెద్ద అడుగ్గా దీన్ని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వీసా రద్దయినంత మాత్రాన వెంటనే దేశం నుంచి బహిష్కరణ జరగదని అధికారులు అంటున్నారు. ఆశ్రయం కోసం పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నవారు తమ కేసు విచారణ కొనసాగుతున్న వ్యాపార, పర్యాటక వీసాదారుల హోదాను కోల్పోతారు. అంటే వారి చట్టబద్ధ హోదా మారిపోతుంది, అనిశ్చితి పెరుగుతుంది. ఈ చర్య న్యాయపర సవాళ్లను ఎదుర్కోవటం దాదాపు ఖాయమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా న్యాయబద్ధ ప్రక్రియ, చట్టబద్ధ ఆశ్రయం వంటి దావాలున్న వారితో వ్యవహరించే శైలిపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యపై కామన్ యాప్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 1100కు పైగా విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం మొత్తం దరఖాస్తుల సంఖ్య పెరిగినా మార్చి 1 నాటికి అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తులు 10% తగ్గాయి. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యధిక తగ్గుదల కావటం గమనించాలి. అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను అత్యధికంగా పంపే దేశమైన భారత్ నుంచి దరఖాస్తులు ఏకంగా 15% పడిపోయాయి. NAFSA, JB ఇంటర్నేషనల్ సంస్థల మరో నివేదిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదివినప్పటికీ తాజా మార్పులతో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 2025-26లో ఉన్న 11.69 లక్షల నుంచి 10.57 లక్షలు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల అమెరికా స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2025-26లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి అందిన ఆర్థిక సహకారం $41.77 బిలియన్ కాగా అది 2026-27 నాటికి $38.37 బిలియన్ తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు.
ఈ పతనం వెనుక ప్రధాన కారణం అమెరికా వరుస విధానాలు కఠినతరం అవడమేనని నివేదిక అంటోంది. జూలైలో అమెరికా ప్రభుత్వం విద్యార్థి, పర్యాటక వీసాదారులకు గతంలో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే కోర్సు పూర్తయ్యే వరకు ఉండే వెసులుబాటు విధానం రద్దు చేసి గరిష్టంగా 4 ఏళ్ల పరిమితి విధిస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం వినియోగించుకోవాలనుకునే విదేశీ విద్యార్థులపై $1,00,000 ఫీజు విధించే ప్రతిపాదనకు కూడా అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరో నివేదిక ప్రకారం కఠిన వీసా నిబంధనలు, అనిశ్చిత విధానాల కారణంగా ఈ సీజన్లో అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 1.1 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ 2 పరిణామాలు అంటే వీసా రద్దు ప్రణాళికతో పాటుగా విద్యార్థుల క్షీణత అనే అంశాలు పరస్పరం ముడిపడున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2 లక్షల B1, B2 వీసాల రద్దు ప్రణాళిక పూర్తిగా అమల్లోకి వస్తే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికాలో చట్టబద్ధంగా ప్రవేశించి ఆ తర్వాత తమ వలస లక్ష్యం మార్చుకున్న వేలాది మంది చట్టపరమైన అనిశ్చితులు పడిపోతారు. వ్యాపార, పర్యాటక, విద్యా అవసరాల కోసం అమెరికా వెళ్లేవారు భయాందోళనకు గురికావడం ఖాయం. ఇది భవిష్యత్తులో వీసా దరఖాస్తుల సంఖ్యపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇక విద్యార్థుల విషయంలో ఇప్పటికే 15% క్షీణత నమోదైన నేపథ్యంలో కఠినతర వీసా విధానం భారతీయ విద్యార్థులు అమెరికా వైపు మొగ్గు చూపే ధోరణి మరింత దెబ్బతీయటం ఖాయంగా చెబుతున్నారు. దీంతో అమెరికా విశ్వవిద్యాలయాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థుల సహకారం 2026-27 సంవత్సరంలో $38.37 బిలియన్ మేర తగ్గే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ చర్యలపై కోర్టుల్లో న్యాయపర సవాళ్లు కూడా తప్పవని భావిస్తున్నారు. ముఖ్యంగా డ్యూ ప్రాసెస్ ఉల్లంఘన, చట్టబద్ధమైన ఆశ్రయం, దావాలున్న వారిపై వివక్ష వంటి అంశాలపై వ్యాజ్యాలు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రణాళిక అమలును ఆలస్యం చేయటమో లేదా పాక్షికంగా మార్చేందుకు దారితీయటమో జరుగుతుందనంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న కఠినతర మైగ్రేషన్ విధానం ఇప్పుడు కొత్త అంకానికి చేరుకుంటోంది. 2 లక్షల వీసాల రద్దు ప్రణాళిక ఒకవైపు బోగస్ ఆశ్రయ దావాలు అరికట్టే ప్రయత్నంగా అమెరికా అధికారులంటున్నా, మరోవైపు ఇది చట్టబద్ధంగా అమెరికాలో ప్రవేశించి జీవితాలు బాగుపరుచుకోవాలనుకునే వేలాది కుటుంబాలను అనిశ్చితిలోకి నెట్టే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోవటం యాదృచ్ఛికం కాదు. వీసా విధానాలపై పెరుగుతున్న అనిశ్చితి, ఆర్థిక భారం విద్యార్థులను ప్రత్యామ్నాయ దేశాల వైపు చూసేలా చేస్తోంది. రాబోయే వారాల్లో ఈ వీసా రద్దు ప్రణాళిక అధికారికంగా ప్రకటించి కోర్టుల్లో సవాళ్లు ఎదుర్కొంటే అమెరికా వలస విధానంపై ఇది సుదీర్ఘకాలం సాగే న్యాయ పోరాటానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన లేదంటున్నారు పరిశీలకులు. మరి అమెరికాలో ఉన్న భారతీయులు కానీ, అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులు కానీ అందుకు తగిన విధంగా తమ విధానాలు మార్చుకుంటారా? అమెరికా అనే యంగర్ జనరేషన్ కల సాఫల్యానికి ప్రత్యామ్నాయాల అన్వేషణ కొనసాగిస్తారా? వేచి చూడాలి.